నువ్వుల గింజలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నుండి పుట్టాయని మీకు తెలుసా? సృష్టి ఆరంభంలో లోకరక్షణకు శ్రీ మహావిష్ణువు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు వేడితో శరీరంపై దివ్యమైన చెమట బిందువులు వచ్చాయి. ఆ చెమట చుక్కలు భూమిపై పడగానే అవి చిన్న బంగారు గింజలుగా మారాయి. అవే ఈ భూమి మీద మొదటి నువ్వుల గింజలు. ఆ గింజలను చూసిన మహర్షులు విష్ణువును ఇలా అడిగారు, ఓ ప్రభు, ఈ గింజల ప్రాముఖ్యం ఏంటని? ఈ గింజలు నా వరప్రసాదం. ఎవరైతే ఈ గింజలను పూజల్లో, దాన ధర్మాల్లో, పితృతర్పణాల్లో ఉపయోగిస్తారో వారికి మహాపుణ్యం లభిస్తుంది. ఇవి పాపాలను తొలగిస్తాయి, దుష్ట శక్తులను దూరం చేస్తాయి, పితృదేవతలకు శాంతిని కలిగిస్తాయని మహావిష్ణువు చెప్తాడు. ఆ రోజు నుండి నువ్వులు పవిత్రతకు ప్రతీకగా నిలిచాయి. అందువల్ల నువ్వుల గింజలు సాధారణమైనవి కాదు, అవి శ్రీ మహావిష్ణువు నుండి పుట్టిన పవిత్ర గింజలని గుర్తించాలి.